కొడుతుంటే సినిమా 70%కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది, అర్థమైపోయింది. ఈలోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి. ఆ విగ్గులు సెట్ అయ్యగో. మళ్ళీ ఎవడైతే నాకింటికి సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో, అమ్మ ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని. అట్లా అది ఏమి తీసుకొచ్చాను అది అన్నీ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమా సక్సెస్, రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు, మనకేం ఉండదు, ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు, ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని నన్ను డిస్టర్బ్ చేశారు. సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. ఇల్ట్రీట్ నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏం షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో ఇటు వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది. సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీటి మాటలు వీటికి అర్థమైపోయి మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చెయ్యను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే. ఎవడైతే నాకేంటి అలా వెళ్ళిపోయినాక